దేనికైనా సిద్ధమని చెప్పి ఇంత కష్టపడి ఇంత మంచితనంగా ముందుకు సాగిన దువ్వాడు గారు కాలక్రమేణా ఎందుకు అలాగా మార్పు వస్తున్నది మీ మెంటాలిటీలోని? మనిషి జీవితంలో కొన్ని అనుకోని మార్పులు, సంఘటనలు, మలుపులు జరుగుతాయి. అది మనం ఊహించలేం. రారాజు కావాల్సినటువంటి కర్ణుడు దాసీపుత్రుడిగా ఉన్నాడు. రాజైన ధర్మరాజు అడవుల పాలైనాడు జోదం వల్ల. కొంచెం ఆలోచనతో ఆ రాజకీయ స్పృహతో ఉన్న దుర్యోధనుడు రారాజుగా కలకాలం ఉన్నాడు. ఎవరి కర్మ ఏంటో చెప్పలేం. మనం ఎంత మంచి చేసినప్పటికి కూడా ఒక్కొక్కసారి విధి మనల్ని, పరిస్థితులు మనల్ని అలా అలా ముందుకు తీసుకెళ్తుంటాయి. దాన్ని నేను ఎలా అంటే నేను రహస్యంగా ఉంచలా. ఈ విధి వల్ల నేను ఎదుర్కొనే ఏ సమస్య ఉన్నా సరే, నా తలరాత వల్ల నేను ఎదుర్కొనే ఏ సమస్య ఉన్నా సరే, ఏ ప్రజలకైతే నమ్ముకొని సేవ చేశానో 25 ఏళ్ల నుంచి ఆ ప్రజలకు చెప్పాను. అందులో కూడా రహస్యం దాయాల. అంత మాత్రాన నేనేదో సంఘ విద్రోహక శక్తిగా, నేను సంఘానికి పనికిమాలిన వ్యక్తిగా, నేను సంఘానికి సమాజానికి వ్యతిరేకమైన వ్యక్తిగా ముద్రేసే కొన్ని శక్తులు ఉంటే అది వాళ్ళ కర్మకే విడిచిపెట్టేస్తున్నాను. కానీ నేను ఎప్పుడు ఇంకోటి కూడా మీకు నేను తెలియజేయాలి. ఈ 25 ఏళ్లలో కూడా నేను చేసిన ప్రజాసేవలో రాజకీయాల్లో ఓడిపోతున్నప్పుడు 3000తోనే ప్రతి ఎన్నికలో ఓడిపోయాను. 3000, 4000 ఎంతకు మించిన మార్జిన్ నాకు ఎప్పుడు వెళ్ళి. ఎంపీ కూడా 3100తో పోయాను రామ్మోహన్ నాయుడు మీద. సో ఈ లీస్ట్ మార్జిన్తో పోతున్నటువంటి నాకు ఎక్కడ కూడా అవినీతి చేయలేదు. మీరు ఈ కెమెరాస్ టెక్కలు తీసుకెళ్ళి ఆ నియోజకవర్గానికి నేను ప్రాతినిధ్యం వహించిన వ్యక్తిగా దువ్వాడ శ్రీనివాస్ ఎవరి దగ్గరైనా లంచం తీసుకున్నాడా, అవినీతి చేశాడా, అక్రమాలు చేశాడా, భూదందాలు చేశాడా అని ఒక్కరినంటే ఒక్కరిని తీసుకురండి. అవినీతి లేకుండా నా డబ్బులు ఖర్చు పెట్టి నా జీవితం, నా సమయాన్ని వెచ్చించి మరీ పనిచేశాను. అలా చేసినందుకు ఇలా రావాలని కూడా లేదు, నేను ఊహించలేదు కూడా. నాకు ఇవన్నీ తెలియదు. ఇక వృత్తి అంటే నాది మైన్స్ బిజినెస్. మైన్స్లో ఒక కొత్త కలర్ని నేను గ్రానైట్లో కనుగొన్నాను. అదే ఐకాన్ బ్రౌన్. గ్రానైట్ ఫీల్డ్లో, గ్రానైట్ ప్రపంచంలో ఇది ఒక ఎక్స్క్లూజివ్ కలర్. ఇది ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఒడిశాలో దొరుకుతుంది. ఆ బిజినెస్ నేను 10 సంవత్సరాలు రన్ చేశాను. దాన్ని కొత్తగా కలర్ తీసుకొచ్చి ఎక్స్పోర్ట్ చేసి చాలా ఖ్యాతిని సంపాదించాం ఎక్స్పోర్ట్ మార్కెట్లో. అలాగే బహామా బ్లూ అనే గ్రానైట్లో కూడా ఎక్స్పోర్ట్స్ చేసి, అది నా వృత్తి పట్ల అంకిత భావం. ఎక్స్పోర్ట్స్ చేసే దానిలో ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా తప్పు చేయకుండా ఆల్ కమిట్మెంట్స్ మెయింటైన్ చేస్తూ ఈ 25 సంవత్సరాల్లో గ్రానైట్ బిజినెస్ చేయగలిగాను. ఇది నా క్రెడిబిలిటీ. మొదటి నుంచి కూడా సౌమ్యంగానే ఉండేవారా? మొదటి నుంచి ఆ దురుసుతత్వం, మాట నేను ఎప్పుడూ స్పీడే. ఎందుకంటే ఏమన్నా మార్పు వచ్చిందా? నా స్పీడ్లో మీరు ఒకటి గమనించాలి. నేనేమి ఇప్పుడు తప్పు చేసేవాడు మాట్లాడలేడు సార్, తప్పు చేయని వాడు మాట్లాడగలడు సార్. ఒకే ఉన్న అడ్వాంటేజ్ నాకేంటంటే నేను అవినీతి చేయలేదు.